వెస్ట్ వచ్చేసరికి డైనింగ్ అని చెప్పారు. అలాగే మీకు వాయువు వచ్చేసరికి గ్రానరీ, ధాన్యం అని చెప్పారు. ఉత్తరం వచ్చేసరికి ఉత్తరంలో మనకి రత్నాలు, ధనము స్టోర్ చేయాలని చెప్పారు. అలా మొత్తం మీద ఈ ప్రధాన దిశలు 4 మూలలు కలిపి 8 అయింది. ఇప్పుడు మీకు ఈశాన్యానికి తూర్పు మధ్యలో అలా మధ్యలో ఇప్పుడు 8 దిశలకి మధ్యలో ఇంకోటి చెప్పారు. మళ్ళీ 8 రూమ్స్ చెప్పారు. అవి ఏంటంటే ఈశాన్యానికి తూర్పు మధ్యలో స్నానగృహం ఉండాలని, తూర్పుకి ఆగ్నేయ మధ్యలో మంతన గృహం ఉండాలని చెప్పేసి, అంటే మధ్య చిలికే గృహం, మధ్య చిలికితే వెనదీసేవారు కదా అట్లా. అలా మీకు ఆగ్నేయానికి దక్షిణానికి మధ్యలో నెయ్యి దాచుకునే గృహం ఉండాలి, నూనె. తర్వాత దక్షిణానికి నైరుతి మధ్యలో టాయిలెట్ ఉండాలి, పురుష గృహం అని చెప్పారు. టాయిలెట్ ఒక ప్లేస్ ఇచ్చారు ప్రాచీన గ్రంథాల్లో. ఇంట్లో ఎక్కడ టాయిలెట్ అని చెప్పారు, ఒకే ప్లేస్ ఇచ్చారు. అలాగే మీకు నైరుతికి పశ్చిమానికి మధ్యలో విద్యాభ్యాస గృహం ఉండాలని చెప్పారు. అలాగే పశ్చిమానికి వాయువ్యానికి మధ్యలో రోదన గృహం ఉండాలని చెప్పారు. రోదనం అంటే ఏడవటం, ఏడ్చే గృహం అంటాం. అలాగే వాయువ్యానికి ఉత్తరం మధ్యలో సంభోగ గృహం, రతి గృహం అని చెప్పారు, అంటే మ్యారీడ్ పీపుల్ ఉంటానికి, కపుల్ ఉంటానికి. అలాగే ఉత్తరానికి ఈశాన్య మధ్యలో ఔషధ గృహం అని చెప్పారు.